ఉపాధి కల్పన నూతన ఆవిష్కరణను ప్రోత్సహించేందుకు నైపుణ్యాభివృద్ధి వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ ప్రతి ఏడాది నవంబర్ 9వ తేదీన జాతీయ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. ఆ విశేషాలను ఈ కథనంలో చూద్దాం. దేశ యువతలో పారిశ్రామిక స్ఫూర్తిని నింపి వారి కలలను సాకారం చేసుకునేలా ప్రోత్సహించేందుకు జాతీయ వ్యవస్థాపక దినోత్సవం ప్రధాన లక్ష్యంగా జరుపుకుంటున్నారు. చిన్న తరహా వ్యాపారాల నుండి యూనికార్న్ స్టార్టప్ల వరకు ప్రభుత్వ లక్షిత సంస్కరణలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను మెరుగుపరచడంలో, యువతకు కొత్త అవకాశాలను సృష్టించడంలో కీలక పాత్ర పోషించాయి. एंटरप्रेन्योरशिप, उद्यमशीलता को बहुत बड़ी ताकत मिली. आज लाखों स्टार्टअप्स टियर 2, टियर 3 सिटी में देश की अर्थशक्ति को, देश के इनोवेशन को ताकत दे रहे हैं. उसी प्रकार से मुद्रा योजना से हमारे देश के करोड़ों नौजवान, उसमें भी हमारी बेटियां, करोड़ों लोग मुद्रा से लोन लेकर के अपना खुद का कारोबार कर रहे हैं. खुद तो अपने पैरों पर खड़े हुए हैं, लेकिन औरों को भी पैरों पर खड़े रहने की ताकत देते हैं. वे भी एक प्रकार से हर व्यक्ति को आत्मनिर्भर बनाने का. నేడు భారత్ అమెరికా, చైనా తర్వాత ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ గా నిలిచింది. దేశంలో నేడు 190,000కు పైగా స్టార్టప్లు ఉన్నాయి. ఈ స్టార్టప్లు 17 లక్షలకు పైగా ఉద్యోగాలు సృష్టించాయి. ప్రపంచ పోటీతత్వ సూచిక 2024లో భారత్ 39వ స్థానంలో ఉంది. మహిళా పారిశ్రామికవేత్తలకు మద్దతుగా 400కి పైగా పథకాలు అమల్లో ఉన్నాయి. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ తదుపరి స్థాయికి వేగంగా ముందుకు సాగుతోంది. వ్యవస్థాపక స్ఫూర్తితో భారత్ మరింత వేగంగా ఆర్థిక ప్రగతిని సాధిస్తోంది.